93లో చనిపోయింది మా అమ్మ నాన్న ఒకటే రోజు. నెక్కొండ గుట్టలలో చిత్ర హింసలు. ఆ బట్టలు లేకుండా ఛాతీ కోసి యాసిడ్ పోసి బోర్ల కాంచి పీకేసులు మా అమ్మాయి నాన్నయ్య. పుట్టగానే మా అమ్మ నన్ను 6 నెలల బాలుడిని వదిలిపెట్టేసి మా డాడీతో వెళ్ళిపోయింది. పోలీసులు టార్చర్ వల్ల మా అమ్మ వెళ్ళిపోయింది వాళ్ళకి. మీరు చిన్నప్పటి నుంచి అంటే అమ్మ ఎక్కువ రోజులు మిమ్మల్ని చూసింది లేదు, నాన్న ఎక్కువ ఎత్తుకుంది లేదు, ఏం లేదు. 10th అయిపోయిన తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏడిచిన రోజులు లేవు. మా నాన్న కడుపులో పుట్టడమే గొప్ప, నేను మా అమ్మ నాన్న కడుపులో పుట్టడమే గొప్ప. ఇక్కడ చాలామంది లొంగిపోతున్నారన్న. వీళ్ళందరూ లొంగిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే అన్నలు అనేవాళ్ళు మొత్తం శత్రువుల పాకిస్తాన్ నుంచి అయితే ఉతకరాలే కదా వీళ్ళు. మీ ప్రభుత్వమే కరెక్ట్ ఉంటే ఈరోజు ఈ అన్నలనే వాళ్ళు ఉండకపోవు కదా. ఆయన తలుసుకుంటే వాళ్ళ అమ్మను రాజభోగంలో ఉంచవచ్చు. అవును, ఇగ్మా అమ్మను. అవును, ఇవాళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటిది? అక్కడ అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు మాట్లాడితే అదే పార్టీ. ఆ స్వేచ్ఛ కల్పించిందే మావోయిస్టు. ప్రభుత్వాన్ని ఏమంటలేరు, కరప్షన్ చేయకని అడుగుతున్నారు వాళ్ళు. తప్పులు చేయకుండా అయ్యా ప్రజలకు ఏదైనా ఉంటే వంచురని అడుగుతున్నారు వాళ్ళు. మీరు వంచిన తర్వాత వాళ్ళకి కష్టాలు ఎందుకు? అసలు వాళ్ళ అడవులలో ఉండు ఎందుకు? ఆ తిండి తిప్పలు నీరు నిరుదులు ఏది లేకుండా వాళ్ళు బతకడం ఎందుకు? ఒక విప్లవకారుడు చనిపోగానే మొత్తం విప్లవమే అణగారిపోయిందని చెప్పుకోవడం చాలా తప్పు. విప్లవం అనేది ఎప్పుడు చావదు. ఎక్కడో అయినా కూడా తుపాకీ పడితేనే అన్నలు కాదు, పెన్ను అనేది ఉంది, మాట అనేది ఉంది. ఈ రెండిటితో సమాధానం చెప్పిన వాళ్ళు కూడా విప్లవ సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికీ తెలుసు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిజమే లేకుండా చేద్దామని చెప్పేసి బీజేపీ పార్టీ అనుకుంటుంది. అదేవిధంగా ఎంతోమందిని ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. అంటే రీసెంట్గా మనం హిడ్మాని కూడా ఎన్కౌంటర్ చేయడం, అది బూటకం, ఇవన్నీ మనం వినడం జరిగింది. దాని తర్వాత హిడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు చాలామంది మావోయిస్టులు, అంటే మావోయిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూస్ చేయడం, అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళడం జరిగింది అది అని చెప్పేసి తెలుసుకునే దాంట్లో ఒక ఫ్యామిలీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అది 1993లో రావుల పరశురాములు అలియాస్ సత్తన్న, అదేవిధంగా రావుల కనకవ్వ అలియాస్ శాంతక్క. సో వీళ్ళు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో అది కూడా ఎన్కౌంటర్ కాదు, పూటకం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. మన ముందు రావుల పరశురాములు, అదేవిధంగా రావుల కనకవ్వ వాళ్ళ సన్, అంటే వాళ్ళ కొడుకు మన ముందు కూర్చున్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాము. సో ఆయన పేరు కమలాకర్. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? పర్లేదన్నా, బాగున్నాం మేము. మా పరిస్థితులకు వచ్చేసేసరికి అయితే బాగా లేమని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవి ఉన్న జనరేషన్ ప్రకారం అయితే పర్లేదన్న మేమున్న పరిస్థితుల్లో. ఇంతకుముందు మీరు అన్నారు కదన్నా బూటకప్ ఎన్కౌంటర్, అది పక్కా బూటకప్ ఎన్కౌంటరే. ఓకే. నాన్నది 93లో. ఫస్ట్ నాన్న 1887లో పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆయన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడనే చేసిండు, స్టేషన్ గన్పూర్ ఏరియాలో చేసిండు. అప్పటికి నేను చాలా చిన్నపిల్లోడిని. ఓకే. మా అమ్మ, మా నాన్నమ్మ, మా తాత ఒరవ రామలింగం వాళ్ళ దగ్గర నేను పెరిగాను. పేరుకు మాత్రమే మా అమ్మ నాన్న ఎవరు అంటే కనకవ్వ పరశురాములు. కానీ నన్ను చాది పెద్ద చేసి ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు కనబడుతున్నానంటే ఒరవ రామలింగమే. నా దేవుళ్ళు కానీ నా అమ్మ నాన్న ఏదైనా కూడా వారే నాకు. పాలకుర్తిలో కమాండర్గా బాగా పనిచేసిండు, శంకర్ అన్న అనే పేరుతోని. ఓకే. దాని తర్వాత అదే టైంలో సంవత్సరంన్నర తర్వాత నేను పుట్టగానే మా అమ్మ నన్ను 6 నెలల బాలుడిని వదిలిపెట్టేసి మా డాడీతో వెళ్ళిపోయింది. అప్పుడున్న టార్చర్లు ఏంటంటే చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు, పోలీసుల వల్ల అరాచకాలు. ఎట్లా అంటే ఎక్కడి నుంచి వచ్చిండు మీ ఆయన, ఎక్కడి నుంచి, ఇదంతా సమస్య ఏంది అంటే కన్న తల్లి గురించి చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఆ విధంగా టార్చర్ చేసి పోలీసులు టార్చర్ వల్ల మా అమ్మ వెళ్ళిపోయింది వాళ్ళకి. ఓకే. నరసంపేట అంటే మళ్ళీ అప్పటికే బదిలీ అయిపోయింది. నరసంపేటలో కమాండర్గా పనిచేస్తుండు డాడీ. బాపు కమాండర్గా పనిచేస్తుండు. ఆయనతో పాటే నడుస్తా, ఆయన బాటలో నేనుంటా, లేకపోతే నేను ఇక్కడే చనిపోతా అనే
ధోరణి తీసుకుందంట మా అమ్మ. మ్మ్. నేను సంవత్సరం పాపునే కాబట్టి మనకు పూర్తి ఏంటంటే మా ఉరవ, దీని ఇన్స్పిరేషన్ మొత్తం ఏంటంటే మా ఉరమ్మ. ఆమె చెప్పేదంట, ఏడ్చేది. మ్మ్. తెల్లారు లేస్తే శోకం. ఆమె ఏంటంటే అప్పటికే చిన్న కొడుకు కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ. మ్మ్. ఎట్లా అంటే చిన్న కొడుకు కూడా మా నాన్నకన్నా ముందే ఛత్తీస్గఢ్ ఓకే. పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఫుల్ టైం చేస్తుండు. పేరేందన్నా? రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న. నేను చిన్నవాడిని కాబట్టి మా ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్గా నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే మా ఊరమ్మనే. మా తల్లి తర్వాత తల్లి అంటే మా ఊరవనే నాకు. అంటే వరవ అంటే నాన్న వాళ్ళ అమ్మ. నాన్న వల్ల అమ్మ. ఓకే. నాన్న వాళ్ళ అమ్మ. మ్మ్. ఈ విధంగా ఈ టర్మ్లో అమ్మ బాబు ఇద్దరు వెళ్ళిపోయారు. నర్సంపేటలో కమాండర్గా పనిచేశాడు, దళ కమాండర్గా పనిచేసిండు. ఆ నుంచి ప్రమోషన్ పేరుతో నర్సంపేటకి వెళ్ళే టర్మ్లో బూటకపు ఎన్కౌంటర్ అది. మ్మ్. నాన్నకి హెల్త్ బాగలేక అప్పటికి నాకు వచ్చేసి 3 సంవత్సరాల బాబుని నేను. 4 సంవత్సరాలు ఉంటే నాకు ఓకే. 4 సంవత్సరాల బాబుని నేను. ఆ రోజు నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకొని నన్ను చూచి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అమ్మ, నేను వేరే దగ్గరికి కరీంనగర్కి వెళ్తున్నా అని మా అమ్మకి చెప్పినప్పటికీ చెప్పి వెళ్ళిపోతుళ్ళు. ఆ టర్మ్లో కోవట్లు, ఆయన నమ్మిన కొవ్వట్టు హాస్పిటల్లో చూయించుకుంటే పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చి నాన్నను ఫస్ట్ పట్టుకున్నారు. ఓకే. క్లియర్ కట్, ఇది రియల్. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో సరెండర్ అయిన వాళ్ళు కూడా మ్మ్. జరిగిన స్టోరీ, నాకు చెప్పిన స్టోరీ ఇది. నాన్నను పట్టుకొని మా అమ్మ పక్క బెడ్లో ఉందంట. మ్మ్. నాన్నను పట్టుకున్నా కూడా ఆమె సక్కలు లేచి వెళ్ళిపోయిందంట. ఓకే. నడుచుకుంటూ పోతుంటే ఆ బూటక ఏదైతే కొవ్వట్టు ఉన్నాడో ఆ కొవ్వట్టు అనే వ్యక్తి, ఆమె కూడా పోతుంది, వాళ్ళ భార్య శాంతక్క. ఆమె బయటికి వెళ్తే నేను బతుక అని చెప్పడం వల్ల మా అమ్మను కూడా పట్టుకొని నెక్కొండ గుట్టలలో చిత్రహింసలు మామూలుగా కాదు, 93 చనిపోయింది మా అమ్మ నాన్న ఒకటే రోజు. చిత్రహింసలు అంటే ఒంటి మీద బట్టలు, వాళ్ళ ఒంటి మీద. అప్పటికి నాకు 4 సంవత్సరాలు. ఎంతో కొంత విడి జ్ఞానం ఉంది నా దగ్గర. ఆ బట్టలు లేకుండా ఛాతీ కోసి యాసిడ్ పోసి మొత్తం పేయి మీద బతికుండగానే యాసిడ్ పోసి గోర్ల కాంచి పీకేసిళ్ళు మా అమ్మాయి నాన్నయ్య. అంత చిత్రహింస పెట్టి చంపేసిళ్ళు. ఈరోజు వాళ్ళు చనిపోయిళ్ళు అని నేనంటున్నా, కానీ జనాల గుండెల్లో వాళ్ళు బతికే ఉన్నారు ఇంకా. అదే నర్సంపేటకి వెళ్తే ఈరోజు ఇట్లా సత్యన్న కొడుకు లేకపోతే శాంతక్క కొడుకు అని చెప్తే కళ్ళకు అదుకుంటారు. ఈరోజు నా ఇంట్లో ఉంది చిన్న ఫోటో. మ్మ్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక దేవుడి లెక్క కొలుచుకుంటారు అక్కడ నర్సంపేట కాడ. మ్మ్. వాళ్ళు నాకు అనిపిస్తుంది, నాకు లేని లోటు నాకుంది. నాకన్నా ఎక్కువ అక్కడున్న నర్సంపేట ఏరియాలో ఉన్న జనాలు, పేద ప్రజల కోసం ఎంత చేసిండో వాళ్ళు ఈరోజు కూడా ఏడుస్తున్నారు. మ్మ్. ఇది అన్న. అయితే ఇప్పుడు అంటే మీరు 4 years ఉన్నానన్నారు చనిపోయినప్పుడు. అంటే కొంచెం మనకు తెలివి ఉంటుంది, కొంచెం అన్నీ గుర్తుండవు. అంటే మీరు పెద్దగా అయ్యే క్రమంలో మీకు తెలివి వచ్చిన తర్వాత అంటే మీ తాతని కానీ నాన్నమ్మని కానీ అసలు అమ్మ నాన్న ఎందుకు వెళ్ళారు లోపలికి అని అడగడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్పడం జరిగింది మీకు? కరెక్టేనా? అయితే అమ్మ నాన్న వెళ్ళడానికి కారణం ఇక్కడ ఉన్న దొరల పరిపాలన, దొరలు అరాచకాలు. వాళ్ళ ముందుకెళ్ళి చెప్పులు వేసుకొని పోతే వాడిని కొట్టడం, తిట్టడాలు, వాళ్ళ చేన్లల్లో వాళ్ళకున్నప్పుడు ఉన్న చేన్లల్లో మన గోదలు వేసిన ఇబ్బంది పెట్టడాలు, ఇటువంటి సహించలేక మా నాన్న వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మాకు గట్ట చెరువు కట్ట అని ఉంటుంది. ఓకే. గట్ట చెరువు కట్టకు మామిడి చెట్లు ఉన్నాయి. మ్మ్. అదంతా ఒక దొర భూమి. అది రెడ్డి భూమి. దొరలు ఇక్కడ ఏమో దొరలు అంటాం, అవును, యాక్చువల్గా రెడ్డి. మ్మ్. ఆ దొరల భూమిలో కట్టకున్న మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల కాయలన్నీ తెంపి ఊర్లోకి తీసుకొచ్చి పేద జనాలకు వంచితే ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ నుంచి స్టార్ట్ అయింది మా నాన్న జీవితం. ఊర్లో ఇప్పటికి కూడా అప్పుడు ఉన్న పెద్ద మనుషులు, అప్పుడున్న విధానాలు ఉన్న వాళ్ళు చెప్తారు నాకు, మీ నాన్నకి ఈ విధంగా చేయంగా బయటికి వెళ్ళిపోయినా ఇట్లా జైల్లో పడ్డాడు, ఇది పరిస్థితి, మీ నాన్న పరిస్థితికి ఇది, మీ నాన్నకి ఇట్లా చేసేది, ఈ విధంగా ఉన్నాడు మీ నాన్న అని చెప్తారన్న నాకు. మ్మ్. అయితే అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో అంటే చాలామంది లొంగిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారా? అంటే అమ్మ నాన్నకి ఏం జరిగింది, అసలు ఎట్లా ఉండే? ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పినవన్నీ బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళే. అంటే నా పరిస్థితి ఏంటిది, మా నాన్న అమ్మ ఎందుకు చనిపోయారు, పరిస్థితి ఎందు గురించి నా పరిస్థితి ఇట్లా అయింది. మీరు వచ్చిళ్ళు కదా, మా అమ్మ నాన్నకి అప్పుడు ఆలోచన లేదా, మరి వద్దామని ఆలోచన లేదా అని అడిగితే, మీ నాన్న అమ్మ అంత గొప్పలం కాదు మేము, వాళ్ళ త్యాగాలకు మేము విలువ కట్టలేము అని వచ్చిన వాళ్ళు చెప్పారన్న. ఓకే.
సో అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే అమ్మ ఎక్కువ రోజులు మిమ్మల్ని చూసింది లేదు, నాన్న ఎక్కువ ఎత్తుకుంది లేదు, ఏం లేదు. సో అంటే అవన్నీ గుర్తుకొస్తాయి అన్న ఇప్పుడు అంటే చిన్నప్పటివి? అన్న నేను వాస్తవానికి మా నానమ్మ మా తాత ఆ జ్ఞాపకాలు రాకుండా పెంచారు. మా అమ్మతోని నేను అంటే ట్రావెల్ మా ఉరవతో నేను ట్రావెల్ చేసిన ఆ చిన్నప్పటి నుంచి పాలిస్తే నేను 5th క్లాస్ వరకు కూడా పాలు చిక్కిన మా అమ్మ దగ్గర. హ్మ్. 5వ తరగతి వరకు కూడా నేను మా నానమ్మ దగ్గరనే పాలు చిక్కిన. హ్మ్. ఆ జ్ఞాపకాలు అనేటివి నా మైండ్లోకి రానియలే మా అమ్మ. సో అట్లా చూసుకుంది నానమ్మ. అట్లా చూసుకుంది. కానీ ఏదో ఒక రోజు సమస్య వచ్చి స్కూలు పోయిన కారణం లేకపోతే నలుగురిలో ఆడుకునే కారణం గుర్తుకొస్తే ఏడుపు వచ్చేది. ఏంటిది పరిస్థితి ఏంటిది అని చెప్పేసి నేను 10th వరకు ఏడిచిన రోజులు ఉన్నాయి. 10th అయిపోయిన తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏడిచిన రోజులు లేవు. మా నాన్న కడుపులో పుట్టడమే గొప్ప, నేను మా అమ్మ నాన్న కడుపులో పుట్టడమే గొప్ప ఇక్కడ. వాళ్ళు నాకు ఏమి ఇచ్చలేదు. మాకు అంటూ ఆస్తులు ఏమి లేవన్నా. మా అమ్మ నాన్న మా తాత వాళ్ళు తాతలు సంపాదించిన ఆస్తే మనిషికి 2 ఎకరాల భూమి వచ్చింది. హ్మ్. గదే భూమిని పట్టుకొని ఉంటున్నాం అన్న మేము. ఓకే. ఉమ్. అంటే ఎప్పుడైనా గుర్తుకొస్తా ఉంటారా అమ్మ నాన్న? వస్తారన్న కంపల్సరీ. కన్నా తల్లిదండ్రులు కదా అన్న, హ్మ్. కంపల్సరీ వస్తారు. నాకంటూ ఎవరు లేరు కదా. సరే గుర్తు రాకపోతా ఉండొచ్చు. ఎందుకనంటే నాకు ఇంకో అన్నో తమ్ముడో చెల్లో అక్కో ఉంటే కొంచెం ఆ బాంధుత్వం అనేది కొంచెం వేరే ఉండు. కాకపోతే ఆ బాంధుత్వాలలో కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నట్టు, అరే నాకు కూడా ఉంటే అయిపోవు కదా, మా అమ్మున్నా అయిపోవు కదా నాకు అని ఎన్నోసార్లు ఎన్నో రోజులు ఏడిచిన రోజులు ఉన్నాయి అన్న. ఆ విధంగా అయితే 2005లో నానమ్మ చనిపోయింది. 2012లో తాతయ్య చనిపోయాడు. నానమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఆ రోజు నాకు తెలిసింది అన్నట్టు, నా అమ్మ చనిపోయింది, నా కన్న తల్లి ఆ రోజు చనిపోయింది. ఓకే. 2 బాధలు కనబడ్డాయి ఆ రోజు. చాదిన తల్లి పోయింది, కన్న తల్లి చనిపోయింది. నా పరిస్థితి ఏందని ఆ రోజు బాగా ఏడిచినాను నేను. హ్మ్. అంటే ఇప్పుడు తాతని గాని, నానమ్మని గాని అడిగినప్పుడు అంటే ఎందుకెళ్ళిర్రు లోపలికి అని అడిగినప్పుడు ఏ ఏజ్‌లో ఎళ్ళిర్రు అని చెప్పిర్రు మీకు మీ నాన్నగారు గూడా? అంటే నా అంటే ఫుల్ టైమ్ ఎళ్ళడం వేరే ఉంటది. పార్ట్ టైమ్ గూడా చేస్తా ఉంటారు అంటే ఇక్కడ ఉండి. అట్లాంటివి ఏమన్నా చేసి ఉన్నారా మీ నాన్నగారు అట్లా? అన్న ఇంతకుముందు చెప్పాను కదన్న, ఇది కట్ట మామిడి చెట్లు ఆ! అనేది. ఫుల్ టైం పోకముందుకే ఒక 3-4 సంవత్సరాల ముందు నుంచే ఊర్లో విప్లవ జావాలు అంటే ఆ దొరల దగ్గర మనం ఎట్లెందుకు ఉండాలి, మనం చేసే పనులు ఈ విధంగా చేసుకోవాలి మనం. హ్మ్. కష్టం వస్తే అందరం ఐక్యతగా ఉండి కొట్లాడుకుంటే అవుతుంది కదా. ఎందుకు మీరు పక్కతోళ్ళని భయపడేందుకు, వానికి గులాంగిరి చేసుడెందుకు, ఊడిగం చేస్తున్నాం వాళ్ళకు. ఊడిగం చేస్తే అలా మనకు ఇచ్చేది ఎంత ఇస్తులు వాళ్ళు, ఏమి ఇస్తలేరు కదా. ఆ ఊడిగాలు వద్దు, దున్నిన వాళ్ళదే భూమి అనే పోరాటం అప్పుడే పీపుల్స్ వారు స్టార్ట్ చేస్తులు కావచ్చు. అంటే మనతో చెప్పేవాళ్ళు, ఇంకా అది నాకు పూర్తిగా ఇంటిమేషన్ లేదు. ఆ మోటివేషన్ ద్వారా మా డాడీ తాళ్ళెక్కేది. తాళ్ళెక్కుంటూ ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేసుకుంటూ ఈయన ఉన్న దాంట్లోనే. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న మా తాత అమ్మ హ్మ్. ఆర్థికంగా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వీళ్ళకు ఉన్న భూములు జాగాలు ఎక్కువ ఏమి కాదు కానీ ఆ ఉన్న పని చేసుకుంటూ వీళ్ళే, నువ్వు ఎందుకు పోతావు బిడ్డ, నీకు వద్దు బిడ్డ అని చెప్పేసి మా తాతమ్మ ఎన్నోసార్లు బతిలాడిలట. మా అమ్మ కూడా నానమ్మ కూడా, నువ్వు కాలు మొక్తా బిడ్డ, నువ్వు ఈ తోవకు వద్దు బిడ్డ, మనం ఉన్న జనం మంచిది కాదు అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగిందట మా నానమ్మ. హ్మ్. అడిగినా కూడా వినిపించుకోలేదట. చనిపోయేది ఒకటేసారి అమ్మ, నేను బతికుండి చేసేది ఒకటే, చనిపోయి చేసేది కూడా ఒకటే నేను. ఉం? ఏదైనా కూడా మీరు ఉన్నారు కదనే, నాకు ఇంకెందుకు అవసరం లేదు, ఈ జీవితం నేను పేద ప్రజలకే అంకితం చేస్తా అని చెప్పేసి ఎన్నోసార్లు మా అమ్మతో అన్నాడంట. ఓకే. సో అంటే మీకు తెలివొచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని హింసించడం గాని ఇట్లా చేసిరంటే మీ అమ్మ నాన్న కూడా నక్సలైటే అంటే నువ్వు కూడా ఏమైనా ఎళ్ళాలనుకుంటున్నావా ఏంది అని ఇట్లా ఎవరైనా? అన్న అయితే నక్సలైటేనా అని చెప్పేసి ఎప్పుడు బాధ అనిపించేది అంటే, ఏదైనా సమస్యలు పండగలో పబ్బాలు జరిగినప్పుడు వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఎంబటి మనం ఎంబటి లేకపోయినప్పుడు మా నాన్న అమ్మ ఉంటే ఇది బాగానే ఉంటుంది కదా, ఇదొకటి. ఆ ఫీలింగ్తో పాటు హింసించడం అంటే ఇంతవరకు మా విలేజ్లో మాత్రం ఎవ్వరు హింసించలేదు. ఓకే. మా విలేజ్లో ఒక నన్ను కూడా మా నాన్న గొప్పతనం ద్వారానే నాకు ఈ పేరు, ఈ హోదా, ఈరోజు ఈ విధంగా ఉన్నా అంటే మా నాన్న అమ్మ వల్లనే. కానీ ఈ ఊర్లో నన్ను హింసించిన వాళ్ళైతే ఎవరు లేరన్న. ఓకే. లేరు. అంటే ఎంక్వైరీలని పోలీసోళ్ళు వస్తా ఉంటారు కదా! అంటే ఈయన కూడా ఏమైనా ప్లాన్ చేస్తుండేమో ఎళ్ళడానికి అట్లా? అన్న మీరు అన్నారు కదా బాధ అని అన్నారు కదా. హ్మ్. సరే బాధలో కూడా చాలా బాధలు వచ్చినాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నేను బుద్ధి నేర్చి నాకు పాప బాబు పుట్టిన తర్వాత కూడా మీ నాన్న మీద కేసు వచ్చింది. హ్మ్. సార్ ఏంది సార్, మా నాన్న చనిపోయి ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు అయిపోతుంది.
ఆ? ఇవాళ కేసు వచ్చిందంటారు సార్, ఏంటి సార్ మరి ఏడికి పోవాలి సార్ అంటే, ఏం లేదురా బాబు నువ్వు ఒకసారి రా అని చెప్పేసి అడిగిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క సిఐ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ వస్తే సత్యన వాళ్ళ కుటుంబం. కొందరు వచ్చిన డిపార్ట్మెంట్లో సార్లు కూడా కొందరు సానుభూతిగా పర్లేదు మంచిగా ఉంటారు. ఒకరు వస్తే ఏంటిరా భయ్ నీకు ఏంది నీ బాధ ఏంది అని చెప్పేసి అడిగిన వారు కూడా ఉన్నారు. అసలు మనం ఎన్నడూ ఏ డిపార్ట్మెంట్ దగ్గర పోయి నాకు ఈ సాయం కావాలి, నాకు ఈ అవసరం ఉంది అని అడిగిన చరిత్ర మాత్రం మా దగ్గర లేదు, ఇప్పటి వరకు కూడా లేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను అడగలేదు ఓకే అన్న. అయితే ఇప్పుడు చాలామంది లొంగిపోతున్నారన్న. అన్న. వీళ్ళందరూ లొంగిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆపరేషన్ కగర్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది మార్చి లోపు మొత్తం అసలు నక్సలైట్లే లేకుండా చేయాలనేది బీజేపీ గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఈ ఆపరేషన్ కగార్ పైన వీళ్ళందరూ లొంగిపోవడం మీరు ఎట్లా చూస్తున్నారు? అన్న ఇప్పుడు లొంగిపోయే కార్యక్రమంలో మాట్లాడాలంటే ఆపరేషన్ కగార్ గురించి నెక్స్ట్ ఒక నిమిషం చెప్తాను. లొంగిపోయే విషయంలో చాలా ఇబ్బందులు, వాస్తవానికి వాళ్ళు పడే ఇబ్బందులు, త్యాగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లి తండ్రి త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిన్ను కడుపార కన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి సుఖం చూడలే, కష్టం చూస్తలేరు మీరు. దానివల్ల వాళ్ళ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు. వాళ్ళ పిల్లలు కొందరు అన్నలు, అమరులైన అన్నలు పిల్లలు అయిన తర్వాత వెళ్ళారు. కొంతమంది అమరులైన వారు పెళ్లి కాకముందుకే వెళ్ళారు. పెళ్లి అయిన వారి అమరుల గురించి చెప్తున్నాను. వాళ్ళ పిల్లల కష్టాలు వర్ణాంజితం. అది వాళ్ళేమో సంపాదించలే ఇక్కడ. వాళ్ళ తాతమ్మలు సంపాదించిన ఆస్తులు ఉంటే మంచిగా బతుకులు, లేకపోతే అడక తిని బతికిన రోజులు ఉన్నాయి ఇక్కడ అమరుల పిల్లలు. సరే, ఆ కుటుంబంలో తండ్రి అమరుడయ్యిండు, తల్లి ఉంది, ఆ తల్లిని కించపరిచి చూసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. మా విలేజ్లో లేదు, వేరే విలేజ్లో నేను పోయి చూశాను కదా. అసలు ఏంది, అసలు వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకు కష్టాలు ఏంది, చాలా ఇబ్బంది అనిపించేది. పక్కనున్న కొడియల్ విలేజ్లో అమరుడైన అన్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే అన్నం పెట్టే పరిస్థితి లేదు అక్కడ. ఎవరు వాళ్ళ ఇంటి ముందు పోయి అది చేసిన త్యాగమేమో, ఆయన ఓ దొంగదానికి పోలేదు, దోపిడీలకు పోలేదు, మన కోసం మన ప్రజల కోసం కొట్లాడి ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఇలా మనం ఈడ బతున్నామనంటే, దొరల ముందు నువ్వు కూర్చొని తినుకుంటూ బతున్నామనంటే అన్నలు అనే పేరుదారనే. అందరు చెప్పనీకి సంకోచిస్తారన్న. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ చేసిన నిధులు చెప్పనీకి సంకోచిస్తారు, కానీ డెప్త్కి వెళ్ళి ఇండివిజువల్గా ఒక కెమెరా లేకుండా, ఒక ముచ్చట లేకుండా నువ్వు డైరెక్ట్ అడిగితే వాళ్ళు ఉంటే బాగుండన్నా ఈ రోజులల్లా అనే వాళ్ళు చాలామంది ఉన్నారన్న. 100కి 75% అంటారన్న. ఇది మాత్రం ఎందుకంటారంటే, అవునన్నా మరి ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం, ప్రజారాజ్యం ప్రకారం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన ప్రకారం నీకు ఓటు అనే ఆయుధం ఉంది, ఆ ఆయుధంతో నువ్వు చేసుకోవచ్చు కదా అని మీరు కూడా అడగొచ్చు నన్ను. ఆ దానికి సమాధానం కూడా నేను ఏమని చెప్తున్నానంటే, ఓటు అనే ఆయుధం ఇచ్చిల్లు మనకు, కానీ ఓటు అనే ఆయుధంలో ఈసొంటి వాళ్ళను గుర్తించని విధానమే ఉంటుంది. వాళ్ళ కష్టాలకు ఏం చేస్తున్నా ఇలా ఎవరికి ఏమన్నా సాయం చేస్తారా? ఒక డిపార్ట్మెంట్లో ఒక చనిపోతే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ఇమీడియట్గా ఒక గవర్నమెంట్ జాబ్ అని ఇస్తుంది. అవును. అంటే అన్నలు అనేవాళ్ళు మొత్తం శత్రువుల. పాకిస్తాన్ నుంచి అయితే ఉట్టుకరాలే కదా వీళ్ళు, ఇక్కడ మన భారతదేశంలో కదా. వీళ్ళని అంత హింసించి చంపడానికి కారణం ఏంది? మీ ప్రభుత్వమే కరెక్ట్ ఉంటే ఈరోజు ఈ అన్నలనే వాళ్ళు ఉండకపోవు కదా. ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడంటే బీజేపీ ప్రభుత్వం గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఇక్కడికి. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కాంచి రాజీవ్ గాంధీ కూడా చేసారు. అప్పుడు కూడా కమ్యూనిస్టు విజయాలు లేవా, భావాలు లేవా ఇక్కడ. ఈరోజు బీజేపీ ప్రభుత్వము దోపిడీలకు, దుర్మార్గాలకు మంటగాగడానికి వాళ్ళు వాళ్ళ ఆపరేషన్ కగారాన్ని పెట్టుకొని ఈ ఉన్న ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వీళ్ళైతే రాలే. అసలు బీజేపీలో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటిది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉన్నారు, మొత్తం భారతదేశంలో ఉన్నారు. నువ్వు పాకిస్తాన్ మీద యుద్ధం చేయి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేవు, తీసుకొచ్చి బ్రిటాలియన్ జల్లెడ కదా తూట్లు పట్టినట్టు ఛత్తీస్గఢ్లో పడుతున్నావు. ఛత్తీస్గఢ్నే ఉన్నారా, ఇంకెక్కడ లేరా? ఛత్తీస్గఢ్నే ఖనిజాలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వానికి. అవి దోసుకోవాలంటే మావోయిస్టు అనే వాళ్ళు ఉండొద్దు ఇక్కడ, మావోయిస్టు సిద్ధాంతం ఉండొద్దు, మాకు వేలెత్తి చూపించేవారు ఉండొద్దు ఇక్కడ అనే ఆలోచనలో ఈరోజు ఆపరేషన్ కగారాన్ని పెట్టి దాని మీద మీరు చేసే అక్రమాలు, అన్యాయాలు ఎన్ని జరుగుతున్నాయి ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు.
డైరెక్ట్గా ఎవరు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతలేరు ఈరోజు. ఆ? ఎంత ఇగ్మా అన్నారు, ఇగ్మా కన్నా ముందు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు కూడా తెలియకుంటూ వాళ్ళ పేర్లు చెప్పకుంటూ ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎక్కిన గత 5 సంవత్సరాల నుంచి, గతంలో చేసిన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు, ఉం? ఎంతమందిని మీరు అరాచకంగా ఊచకోత వస్తుళ్ళు అక్కడ. మీకు దానివల్ల ఏమొస్తుంది? వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళు మన భారతీయులే కదా, వాళ్ళు అడిగిళ్ళు చర్చలు, మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి అడిగిళ్ళు. అయినా కూడా అమిత్ షా ఎందుకు అనుకుంటాడు ఇవాళ? మ్మ్. వాళ్ళు చేసిన తప్పేంటి? అంటే భారతదేశంలో పుట్టడమే తప్ప నక్సలిజం అనే పేరు చెప్పడం వల్లనే మీరు చంపేస్తుల్లా ఈరోజు. అంటే మీకు ఎదురు ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపేస్తానే కంకణం కట్టుకొని తిరుగుతుల్లా ఇక్కడ మీరు. ఇంకోటి, అమిత్ షా ఈరోజు నువ్వు మార్చి వరకు మొత్తం కంప్లీట్గా మావోయిస్ట్ సిద్ధాంతం 2026 మార్చి వరకు నేను లేకుండానే చేస్తానంటున్నావు. అది ఏమైంది నీకు అసలు? నువ్వు భారతీయునివే కదా, నిన్నేమన్నా అన్నారా వాళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? వాళ్ళు శాంతి చర్చలు అన్నప్పుడు ఆ చర్చలకు వచ్చి ఇది కాదు బిడ్డ, ఇదని నువ్వు తెలిసిన వ్యక్తి, నువ్వు ఒక హోమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్ నువ్వు, నీకెందుకు లేదు? ఇవాళ ఈ ప్రజలే కదా నీకు ఇచ్చింది. ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి పోతేనే ఒక ఎంపీ అయినా, ఓ ఎంపీ నుంచి ఇవాళ నువ్వు కేంద్రంలో హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నావు. ఎందుకు నీకు పేద ప్రజలు కనబడతలేరా నీ కళ్ళకు? సిద్ధాంతం అంటారు ప్రతి ఒక్కసారి. మేము హిందూ సాంప్రదాయం పాటిస్తాము, హిందువులు చెప్పిల్లా హిందూ సాంప్రదాయం ప్రకారము కోయి సంపండి, కొట్టండి, నరకండి, కనబడ్డలో నాళ్ళ కాల్చిపారండి అని సాంప్రదాయం ఏమన్నా రాసి ఉందా అలా? మీరేమన్నా దాన్ని కొత్తగా ఓ పేపర్ రాసి పెట్టి ఈరోజు ఈ విధంగా చేస్తుల్లా మావోయిస్టులను. అంటే మావోయిస్టులు అనగానే వాళ్ళు నీ మీద ఏమైనా యుద్ధం చేస్తారా, ఏమైనా చేస్తారా? ఏం జరుగుతుంది ఈరోజు సమస్యలో? ఇగ్మా వాళ్ళ తల్లి పరిస్థితి ప్రతి ఒక్కరు చూస్తుళ్ళు, అవును. చాలా వైరల్ అవుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క రాష్ట్రంలో అవుతుంది, ఈ ఒక్క రాష్ట్రం అని కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో అవుతుంది. ఈరోజు అన్నలు, నక్సలైట్లు, విప్లవ సిద్ధాంతాలను కలిగిన వాళ్ళు, వాళ్ళ అన్న మన శివన్న తీసిండు, వీడియో తీసిండు. ఆ కుటుంబం ఎట్లుందో, ఆ పరిస్థితి ఎట్లుందో, ఆ ఇండ్లు ఎట్లుందో అన్న దగ్గర దాకా పోయి చూసి వచ్చిండు. ఆయన తలుసుకుంటే వాళ్ళ అమ్మను రాజభోగంలో ఉంచవచ్చు. అవును. ఇగ్మా అమ్మను. అవును. ఇవాళ పరిస్థితి ఏంటిది? వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటిది అక్కడ? ఇగ్మా కన్నా ముందు మా చిన్నాన్న రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న, కేంద్ర స్థాయి సభ్యుడు. అవును. మా చిన్నాన్ననే, మా నాన్న కన్నా ముందు వెళ్ళాడని చెప్పాను కదా. మా చిన్నాన్ననే హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆయన ఓకే. అక్కడనే. ఆయన పరిస్థితి కనుక ఈరోజు హార్ట్ అటాక్తో చనిపోకపోతే ఆ విజువల్స్ ఎట్లా ఉంటాయంటే ఘోరంగా ఉండి ఇలా పరిస్థితులు. ఇలా మీరు అనుకుంటారు ఇగ్మా ఒక్కడు పోతే పార్టీ అంతమైపోయింది, పార్టీ లేకుండా అయిపోయింది అనుకోవడం తప్పు. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు మాట్లాడితే అదే పార్టీ. ఆ స్వేచ్ఛ కల్పించిందే మావోయిస్టు. అన్నలు అనే వ్యక్తులు వచ్చిన తర్వాతే ఒకరు అన్యాయం చేస్తుంటే వాడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ పోతే అది కాదురా బాబు అని మాట్లాడి ఎవడైతే తిరుగుబాటు మాట్లాడుతుండో వానికి అన్నలు అనే పేరు ముసుగేసి ఈరోజు మీరు చంపేస్తుంది తప్ప కానీ దానివల్ల ఏం లేదు. మీరు ఇంకోటన్నా ఇంకా బాగా ఆలోచించుకోండి. ఎక్కడ పోయినా కూడా మామూలుగా జనాలలో ట్రాఫిక్ వస్తుంది. మాట్లాడుతుంటేనే మన ఇప్పుడున్న సీఎం గారు కానీ లేకపోతే అక్కడ మోడీ, కేంద్రంలో ఉన్న మోడీ, ప్రధాన మోడీ కూడా అన్ని అన్యాయాలు చేస్తాడు కానీ ఆయన మనం కరెక్ట్ చేస్తాడు మరి వీళ్ళు అన్ని అన్యాయాలే చేస్తున్నా మావోయిస్టులు. మరి నువ్వు కూడా తప్పులు చేస్తున్నావు, మరి నిన్ను కూడా చంపన్నా, ఈ జనాలందరూ నేను చంపేస్తే అయిపోద్దా? మరి ఇక చంపకు, శాంతి చర్చలకు కంపల్సరీ నువ్వు వస్తే వాళ్ళ బాధలేంటి, ఆ విషయాలు ఏంటో తెలుసుకొని నువ్వు ఆచరణలో చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఇంతకుముందు ఇదొకటి, మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శాంతి చర్చలు పెట్టారు. అవును. ఆ శాంతి చర్చలలో ఏం జరిగింది? మనకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా అని మాట్లాడుకుంటే చర్చలని మంచిగానే పిలిచిండు, మంచిగానే చేసిండు. అంత సంవత్సరం కాగానే స్టార్ట్ చేసిండు ఎన్కౌంటర్లు. ఎంతమంది చనిపోయారు? ఆర్కే వచ్చి మాట్లాడాడు, గన్నులు వదిలేస్తామని చెప్పేసి మాట్లాడాడు. అవును. వాళ్ళు వదిలేస్తా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు సంవత్సరం తర్వాత ఎందుకు స్టార్ట్ చేసినావు? అదే పరిస్థితి
ఆయనకు అది వచ్చిందని చెప్పేసి ఆ టర్మ్ నుంచే కదా బీజేపీని ఎన్నుకుంటే బీజేపీ ఇలా ఏం చేస్తుంది? మళ్ళీ అదే పని చేస్తున్నావు కదా, అదే కాల రాస్తున్నావు కదా నువ్వు. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలను మాత్రం మావోయిస్టు సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు కానీ, అన్నలలో వేణులు కానీ, పార్టీలో చేరి ఫుల్ టైం చేసేవాళ్ళు కానీ ప్రభుత్వాన్ని ఏమంటలేరు, కరప్షన్ చేయకని అడుగుతున్నారు వాళ్ళు. మీరు చేసే తప్పులు చేయకుండా అయ్యా ప్రజలకు ఏదైనా ఉంటే వంచురని అడుగుతున్నారు వాళ్ళు. మీరు వంచిన తర్వాత వాళ్ళకి కష్టాలు ఎందుకు అసలు? వాళ్ళ అడవులలో ఉండు ఎందుకు? ఆ తిండి తిప్పలు నీరు నిరుదులు ఏది లేకుండా వాళ్ళు బతకడం ఎందుకు? మీరేమన్నా వాళ్ళు చేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి? మాకు ఇబ్బందులు ఎందుకు వస్తాయి? రావు కదా. ఎలాంటి వాళ్ళు ఒక్కరు ఒక విప్లవకారుడు చనిపోగానే మొత్తం విప్లవమే అణగారిపోయిందని చెప్పుకోవడం చాలా తప్పు. విప్లవం అనేది ఎప్పుడు చావదు. ఎక్కడో అయినా కూడా తుపాకీ పడితేనే అన్నలు కాదు, పెన్ను అనేది ఉంది, మాట అనేది ఉంది. ఈ రెండిటితో సమాధానం చెప్పిన వాళ్ళు కూడా విప్లవ సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వస్తుంది అని అంటారు. ఇంకా ఖచ్చితంగా వస్తుందన్న. ఏమంటున్నా అంటే అన్యాయం జరగకుండా చూడు, అదే ప్రభుత్వం కదా. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, కేంద్రంలో ఉన్నావు, నువ్వు నిధులు నియామకాలు అన్నీ కరెక్ట్. నువ్వు ఏది విద్య వైద్యం ఇచ్చేసాయి, తుపాకులు పట్టడం అవసరమైంది. విద్య ఉన్నదంటే ఉద్యోగం వస్తుంది. నీ హెల్త్ మంచిగా ఉన్నదంటే పోయి మంచి హాస్పిటల్లో చూపించుకుంటావు. మనకేం అవసరం? ఈ రెండే కదా మేజర్గా. ఈ తుపాకులు పట్టుకుని ఉరకాలని మాకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? యువకులకు ఎందుకు వస్తుంది ఆలోచన? అది మైండ్లోకి రాదు కదా. అయితే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ చేసిన తర్వాత హిడ్మాది బూటకం అని చెప్పి మా వార్తలు వస్తున్నప్పుడు మీరు కూడా మీ అమ్మ నాన్నను అంటే రీకలెక్ట్ చేసుకోవచ్చు, నాకు తెలుసు కదా. మా అమ్మా నాన్నది క్లియర్ కట్గా బూటకం ఎన్కౌంటరే. ఆ కోవట్ ఎవరో మీకు ఐడియా ఉందా? ఆ కోవట్ నెల రోజులకే చంపేసాడు. ఆహా, మావోయిస్టులు. ఓకే, నెల రోజులే. మా పక్క విలేజే. పేరెందుకులే నెల రోజులకే చంపేసి ఆ కోవటు పేరుతో సహా. ఆయన ఒప్పుకున్నాడు ఆయన్నే. ఓకే, వాస్తవమే, నేనే ఇంటిమేషన్ ఇచ్చిన అన్నయ్యని. ఆ జమంలో 93లో మనకి ట్రాక్టర్ ఇచ్చిళ్ళు. ఆ జమంలో ఓకే పట్టించినవరా, మంచి పులిని పట్టించినావు మాకు, నువ్వు మంచి పని చేసినవరా అని ట్రాక్టర్ ఇచ్చినాక నెల రోజులకే చనిపోవడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది అంటే లొంగిపోయిన తర్వాత సో అంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ పోరాటం చేయాలని చెప్పేసి చాలామంది కొన్ని పార్టీలలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ సాంబశివుడు గారు. సో అంటే అన్న పాట వింటేనే అసలు వేరే లెవెల్ అది ఉంటుంది, రోమాలు ఎక్కిస్తాయి నిజంగా అసలు ఆ సాంగ్. అది వాస్తవానికి సాంబశివుడు అన్న పాట వేసుకుంటేనే మనకు అది ఏంటంటే ఒక ఇంప్రెషన్ అనిపిస్తుంది. అవును, అన్న ఇట్లా చేసిండా. ఆ మైండ్ అనేది మనకు డైవర్షన్ అయిపోతుంది మొత్తానికి అన్నం మీద. సో అన్న గురించి మీకు ఏం తెలుసు అన్న? అంటే ఆయన రావడం జరిగింది, మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, ఆయన చంపడం జరిగింది. సో అంటే దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? అన్న సాంబశివుడు అన్న వచ్చిండు, సరెండర్ అయ్యిండు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అప్పుడు ఉద్యమకారులుగా చాలామంది పనిచేస్తారు. ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క యువకుడు, అసలు ఏమీ తెలియని యువకుని కూడా అరే మన తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు చేసుకోవాలి, మనకు కావాలి తెలంగాణ కావాలని పోరాటంలో ఆయన పాట కానీ ఆయన మాట కానీ, పెన్ ఎంత విలువనో, గన్ను వదిలేస్తే పెన్ను ఎంత విలువనో అని తెలుసుకొని పెన్ను బట్టి మాట్లాడుతూ స్పీచ్ ఎత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఓర్వక చంపేసింది. ప్రజలందరికీ తెలుసు, జనాలకు తెలుసు, మీడియాలో పేర్లు చెప్పడం అవసరం లేదు. క్లియర్ కట్గా ఎవరు చంపారో వాళ్ళ కుటుంబానికి కూడా తెలుసు ఈరోజు. ఓకే, పోనీ ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేసిలా అంటే ఇప్పటివరకు కూడా ఆ కుటుంబానికి ఏం సాయం ఏమి అందలేదు. వాళ్ళ పాప ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న గదే గొర్రెల కాపర్లు, అదే పని చేసుకుంటూ బతులు వాళ్ళు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది, ఇప్పుడు ఎక్కడో తెలియదు నాకు, ఎక్కడైందో ఏమో తెలియదు, మ్యారేజ్ అయింది. ఇప్పుడు మీ పరిస్థితులు ఎట్లున్నాయి? ఇప్పుడు మీరు ఏం పనులు చేస్తున్నారు? నేను మా తాతమ్మలు సంపాదించిన ఆస్తి 2 ఎకరాలు. మా పరిస్థితులు ఏంటంటే అమ్మా నాన్న లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నానో అన్ని ఇబ్బందులు పడుకుంటూ మన ఉన్న ఇబ్బందులనే తాళ్ళెక్కుంటూ 2 ఆవులు కొనుక్కున్నాం. పాడి పరిశ్రమ మీదనే మనం ఈ ఊర్లో బతున్నాం ఇవాళ. ఓకే, అంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అంటే మీకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఎవరన్నా అంటే నువ్వు కూడా వస్తే బాగుంటుంది పార్టీలకు అని చెప్పి అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పార్టీలో చేరాలని నాకు బాగా కోరిక ఉండే. మా నాన్నమ్మకు తెలిసి 2005లోనే నా మ్యారేజ్ చేసింది.
నాకంతా అప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయి వచ్చి. ఓకే. 18, 19 సంవత్సరాలకే నా పెళ్లి చేశారు. మా అమ్మ చాలా తెలియకలదు. వీడు ఉండడు ఎట్లాగో, వీడు కూడా వీళ్ళ అయ్య మాట అయ్య బాటలు నడుస్తట్టున్నాడు, ఊర్లో వీని ప్రవర్తన వీని మాట తీరు వేరుంది అని ఆలోచించి మ్యారేజ్ చేయడం వల్ల మనం ఆగిపోవడం జరిగింది ఇక్కడ. ఓకే. లేకుంటే వెళ్ళాలని ఉండే ఆలోచన. ఉండే ఆలోచన డీప్గా ఆలోచించుకున్నా. ఆ. నేను కూడా డీప్ ఆలోచించుకున్నా, డీప్గా వెళ్ళిపోదాం అనుకున్నా. హ్మ్. అంటే అంటే మీ ఆలోచన ఎట్లా ఉండే? అమ్మ నాన్న చనిపోయారు కదా, అంటే వీళ్ళు అనుకున్నది సాధిద్దామని వెళ్ళిరా, లేకుంటే మీరు కూడా ఇక్కడ ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే మిమ్మల్ని అంటే తొక్కేయడం అట్లాంటివి ఏమన్నా? అయితే మా ఊర్లో ఎదుర్కోవడానికి తొక్కేయడానికి కారణాలు ఏముండే, ఇక్కడ రెడ్డి అనేవాళ్ళు తక్కువ, హ్మ్. బీసీ జనాలు మా విలేజ్. హ్మ్. అందరూ మంచిగా ఆప్యాయతగా మంచి తరచుగా అందరూ కలిసి ఉంటాం, అన్న తమ్ముడు అనే ఆలోచనలే ఉంటాం. కానీ ఆ జీల్స్ మా నాన్న ఇచ్చిన రక్తం కాబట్టి ఆ జీల్స్లో నాకు ఏంటంటే ఏంటిది ఈ పరిస్థితులు ఏంది, మండల స్థాయి కానీ ఎక్కడ స్థాయి కానీ ఎక్కడ చూసినా కూడా కొన్ని అక్రమాలు, భూ కబ్జాలు, అన్నలు జెండలు వాతిన భూములు ఎస్సీలు చేసుకుంటా అంటే మళ్ళా దుర్వినియోగం చేసుకోవడాలు, ఇటువంటి జరిగినప్పుడు ఎందుకు ఉంటున్నాం మనం ఇక్కడ, మళ్ళీ ఒకసారి పట్టుకొని వచ్చి ఇటువంటి వాళ్ళందరినీ మూర్ఖులందరినీ హెచ్చరియాలి వీళ్ళకి ఒకసారి అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది నాకు. ఓకే. ఒకసారి హెచ్చరియాలి వీళ్ళకు, హ్మ్. మాటలతో చెప్తే ఇంటలేరు వీళ్ళు. ఉం? ఏమనంటే అన్నలు మావోయిస్ట్ పార్టీ అనే పేరు చెప్పుకుంటూ మంటగా వాళ్ళు తక్కువ ఉన్నారు, దాని పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. అసలు వాళ్ళు వాళ్ళకి సంబంధమే ఉండదు పార్టీలకు, పార్టీతో సంబంధం ఉండదు, ఏముండదు. పార్టీలో ఫుల్ టైం చేసి పార్టీలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, పార్టీ పేరు చెప్పుకొని ఎన్నడు తిన్నారు వాళ్ళు. ఓకే. అయితే ఇంకో విషయం అన్న, ఇప్పుడు పార్టీలో ఉండి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పార్టీ నుంచి ఏమన్నా మనీ ఏమన్నా ఇస్తారా? అంటే ఆదుకుంటారా ఏమన్నా? అన్న ఇది ఒకసారి నాకు కూడా ఎదురైంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత కలిసిన. హ్మ్. కలిస్తే ఇక కలిసిన వాళ్ళ పేర్లు అవసరం లేదు, ఆ. వాళ్ళకి కలిసినాం. అసలు నేను ఒకటే అడిగిన, మీరు ఇంత చేస్తున్నారు కదా, చేసే సందర్భాలలో మీరు పార్టీకి మా నాన్న సేవ చేసి చనిపోయాడు, అమరుడు అయ్యిండు కదా, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుతుళ్ళు, సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాలేదు పార్టీ. హ్మ్. సాయం చేసుడు పక్క పెట్టండి, మీ నాన్న ఈ విధంగా చనిపోయాడు, ఈ రీజన్కు ఇట్లా చనిపోయాడు అని పరామర్శించలే ఇక్కడ. మామూలుగా ఈ జనగా